అందరికి వందనాలు. ఒకసారి అందరికి వందనాలమ్మా. మరి మిగతా వేరే కూడికలో నేను వందనాలు చెప్పను, ఎందుకంటే ఈ కూడిక అయిపోగానే వెళ్తాము. కాబట్టి మీ అందరికీ వందనాలు. అందరూ చెప్పారా? దేవుని మహాకృపను బట్టి ఒక రోజు ఒక దినము గడుపుట ఎన్ని దినాలు? 1000 దినాల కంటే శ్రేష్టం. కాబట్టి ఎన్ని రోజులకు ఒకసారి వస్తే సరిపోద్ది? 7 రోజులకు ఒకసారి వస్తే సరిపోద్ది. ఒకరోజు వస్తే 1000 రోజులు వచ్చినట్టేగా. కాబట్టి 3 ఏళ్ల తర్వాత మరొకసారి వద్దామని దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే ప్రతిరోజు సమాజముగా కూడుకున్న ప్రతిసారి దేవుని సన్నిధిలో చేరి వచ్చి దేవుని మాటలు ఆలకించడం, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధన చేయడం, ప్రార్థనలు చేసుకోవడం, దేవుని బిడ్డలతో సహవాసం చేయడం, ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. అవి మనలను, మన కుటుంబాలను దేవుని యొక్క మార్గంలో నడిపిస్తాయి. అపవాది ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నెక్స్ట్, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు ఏం చేస్తున్నాడు? అపవాది ఏం చేస్తూ, ఇంకా ఏం చేస్తూ, ఇంకా వెదకుచూ తిరుగుతున్నాడు. ఎక్కడెక్కడ ఎవరు దొరుకుతారని. ఎంత కష్టపడుతున్నాడో బిడ్డ పాపం. ఎవరు? ఎందుకు వాడికి అంత కోపం మనమంటే? సాతానికి ఎందుకు అంత కోపం మనమంటే చెప్పండి. దేవుని బిడ్డలముగా అవ్వకముందు మనం ఏ పార్టీలో ఉన్నాం? మనము వాని పార్టీలో ఉన్నాం. దేవుని నమ్మిన తర్వాత యేసు ప్రభు పార్టీలోకి చేరాం. ఈ లోకంలో కూడా అంతే. ఒక పార్టీలో ఉన్నవాడు కనుక వేరే పార్టీలోకి వెళ్ళిపోతే వెంటనే విలేకరులు మొత్తం వచ్చేస్తారు, మీటింగ్ పెడతారు. ఏం సంగతి, అక్కడ ఏమున్నాయి, అక్కడ ఏం సంగతులు అవన్నీ కనుక్కుంటూ ఉంటారు. ఎక్కడ లేని కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ వ్యక్తి మీద కేంద్రీకరించి ఉంటుంది. వాడి పార్టీ అయితే వాడికి ఏం సంబంధం లేదు. ఆడు వస్తాడు, పోతాడు, తింటాడు, తిరుగుతూ ఉంటాడు, బాగానే తాగుతాడు, పనికి పోయి కష్టమంతా తీసుకెళ్ళి చక్కగా షాపులో ఇచ్చేస్తాడు. వీడు నాకు చాలా మంచివాడు, వీడికి నేనేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీడు వెతుకుతా తిరుగుతున్నాడు. ఏం చేయడానికి? మనకే సన్మానం చేయడానికి కాదు, మింగటానికి అంటే అర్థమైంది. నవ్వటానికి అంటే అర్థమైంది చెప్పండి. మనకి మంచి ఫుడ్ దొరికింది అనుకో, అప్పుడు పళ్ళకి పని పెద్ద ఉండదు. ఎందుకు? మనకి కావలసినంత రుచి దానిలో తగులుతూ ఉంది. ఇప్పుడు అపవాది మనల్ని మింగేస్తాడంట. శబ్దం లేకుండా మింగేస్తాడని అర్థం. మనం ఎప్పుడు పడిపోయామో, ఎప్పుడు పాపంలో పడ్డామో, ఎప్పుడు వాడి అధీనంలోకి వెళ్ళిపోయామో, వాడు సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయామో, వాడు చెప్పినవి చేస్తున్నామో మనకు తెలియదు. అనుకోకుండా జారిపోయి వాడి కంట్రోల్లోకి పోతాం. దీన్ని అంటారు మింగుట అంటారు. ఈ మింగటం కోసం వాడు వెతుకుతా తిరుగుతున్నాడు. ఎవరి దగ్గర తిరుగుతాడు చెప్పండి? ఇప్పుడు ఎవరి దగ్గర తిరుగుతాడు? తిరిగేది విశ్వాసుల దగ్గరికే. వాళ్ళంతా వాడి పార్టీ కదా, వాళ్ళ దగ్గర తిరగాల్సిన అవసరం లేదు. వాళ్ళని మళ్ళీ సంపాదించుకోవాలా? అవసరం లేదు కదా. వీళ్ళని సంపాదించుకోవాలి. ప్రార్థనకు వచ్చే వాళ్ళని చెడగొట్టాలి, భక్తిగా జీవించే వాళ్ళని చెడగొట్టాలి, దేవుని కోసం నిష్టగా ఉంటున్న వాళ్ళ నిష్టను చెడగొట్టాలి, వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీయాలి. ఏం దేవుడమ్మా ఇంతకాలం నుంచి పోతున్నావు?
మీకు ఏమైంది కాబట్టి? మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా, మీ అమ్మాయి పెళ్ళి అయిందా, లేకపోతే ఇంకా అదైందా ఇదే, ఇవన్నీ కూడా గుర్తు చేసేది ఎవరు? దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి, అవన్నీగా లోపలికి వస్తున్నాయి అంటే అనుకొని వెంటనే మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది సాతానుడు కల్పించే ఆలోచనలు. వాడు రకరకాల ఆలోచనలు పెడతాడు కానీ మనము వాటికి ఏమాత్రం కూడా తల వంచుకోడు. ఈ విధంగా తిరుగుతూ వాడు ఒకానొక రోజు యోబు దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యోబు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. అతని వంటి వాడు ఎవడునూ లేడు అని దేవుడు చెప్పాడు. ఎంత మంచి భక్తుడంటే, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునయ్యుండి చెడుతనమును దేవుని యందు భయభక్తులు గలవాడై చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడు అని 1వ అధ్యాయంలో చెప్పాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు. చెబితే ఈ విషయాన్ని అంటే దేవుడు తన భక్తుని పట్ల మురిసిపోతున్న విధానం చూసేసరికి అపవాదికి ఏమనిపించింది? ఆడికి ఇంకా ఎక్కడ లేని మంట ఎక్కువైపోయింది. చాలా మంది మనం కూడా పడకపోతే అంటాం కదా, ఆడిని చూస్తేనే నాకు ఎక్కిపోతుంది, ఎక్కడ మండిపోతుంది. ఇట్లాంటి మాటలు అంటామా లేదా? సాతానుడు ఎప్పుడైతే యోబును దేవుడు మెచ్చుకుంటున్నాడో, అతని వంటి వాడు భూమి మీద ఎవడూ లేడంటే అనుకుంటున్నాడు, తెలుస్తా ఎవరి సంగతి, యోబు సంగతి తెలుస్తా. నువ్వు ఎన్నైనా చెబుతావు. 7వ వచనంలో ఏమన్నాడంటే, ఊరికే భయభక్తులు పెట్టాడు అనుకున్నావా యోబు? ఊరికే కాదు, నీవు అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి. ఒక వ్యక్తి మందిరములో నాటబడితే ఆ వ్యక్తి చుట్టూ ఏముంటుంది? కంచె ఉంటుంది. బలంతాన దాటిపోతే ఎవరు ఏం చేస్తారు చెప్పండి? కంచెలో ఉంటే కాపరి కాపాడుతూ ఉంటాడు. ఆ కాపరి కాపాడుతూ ఉండగా ఆయన అటు ఇటు చూడంగానే వెంటనే అక్కడి నుంచి దూకేసి వెళ్ళిపోయింది అనుకో, తోడేళ్ల బారిన పడిపోద్ది గొర్రెపిల్ల. కాబట్టి కంచెలో ఉండాలి. దేవుడు కంచె వేశాడు. తన బిడ్డల చుట్టూ ఆయన ఏం చేశాడు? కంచె వేశాడు. అంటున్నాడు సాతానుడు దేవునితో, యోబు ఊరికనే నీ యందు భయభక్తులు ఉంచనా? ఊరికనే ఆయన అంత భక్తి చూపిస్తున్నాడా? ఊరికనే అంత న్యాయవంతుడిగా ఉన్నాడా? నీవు ఆయనకు కలిగిన దానికి చుట్టూ కంచె వేశావు, ఆయన చుట్టూ కంచె వేశావు. ఇప్పుడు సవాల్ ఎక్కడికి వచ్చింది? ఎవరి కోర్టులోకి వచ్చింది? దేవుని కోర్టులోకి సవాల్ వచ్చింది. సవాల్ రాగానే దేవుడు అన్నాడు, ఎస్, ఓకే, అట్లయితే నేనేం చేస్తానంటే నీకు పర్మిషన్ ఇస్తున్నా, నువ్వన్నీ తీసేసాయి, ప్రాణం మాత్రం ముట్టుకోవడానికి వీలు లేదన్నాడు. అయితే కూడా అతడు తన న్యాయాన్ని, తన యథార్థతను, తన భక్తిని, తన నీతిని వదిలిపెట్టిన వాడు కాదు. 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చెప్పాడు. 2వ అధ్యాయంలో భార్య వచ్చింది. భార్య అంది, ఆయనకి అంత ఆరోగ్యం అంతా పోతే ఏమంటుందంటే, ఇక నీకేమి లాభం లేదయ్యా, నిన్ను చూసి నేను చాలా బాధపడుతున్నాను, ఇంకెందుకు, చనిపోతే పోద్దు కదంటే అదొక రకం. అమ్మగారు ఏం చెప్పారు? నీవు సావపోయేటప్పుడు ఒక పని చేయాలా. ఏ పని చేయాలా? దేవుని బిడ్డలు దూషించి మరణం అయిపోతే లాస్ట్కి ఏమైనట్టు? దేవునికి వ్యతిరేకమైన పార్టీ నుండి చచ్చినట్టు. చచ్చి అడగపోతాం. ఇది సాతానుడు ప్లాన్. ఎక్కడో వాళ్ళు వినలేదు వీళ్ళు వినలేదంటే సాతానుడు ఎక్కడికి వస్తాడు? ఇంట్లోకి వస్తాడు. అప్పుడు దాకా బాగున్న పిల్లలు ఎదురు తిరుగుతాడు. అప్పుడు దాకా బాగున్న భార్య ఎదురు తిరుగుతుంది. భర్త హింస పెడతాడు. రకరకాల కార్యక్రమాలు ఇంటిలోనే స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ చేసేది ఎవరు అనుకున్నారు? ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటాం. వాడికి అసలు ఇష్టమేమో, వాడికి కళ్ళల్లో కారం పోసినట్టుగా ఉంటుంది. అందుకని మన జోలే వాడికి. కానీ యోబు యథార్థతను ఏమాత్రం కూడా వదిలిపెట్టకుండా ఒక మంచి మాట చెప్పాడు. ఏమనంటే, మనము దేవుని వలన మేలే కానీ కీడు అనుభవింప తగదా అన్నాడు. దేవుని యొద్ద నుంచి ఏమేమి వస్తాయి అమ్మా? మేలు వస్తాయి, కీడు కూడా
వస్తుందా? కీడు వచ్చినప్పుడు ఏమనుకుంటాం మనము కీడు వచ్చిందంటే వెంటనే మనం పార్టీ మార్చేస్తాం. మనం సామాన్యం కదా అసలు. మనం వెంటనే అసలు ఇక అప్పటికప్పుడు ఎంత భక్తి వాళ్ళవాడు కూడా ఏమైపోతాడు, పార్టీ ఫిరాయిస్తాడట. అది అసలు మాట. పార్టీ ఫిరాయించేస్తాం. కానీ యోబు అలాంటి వాడు కాదు. ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుని వలన మేలే కానీ కీడే కానీ మనం ఖచ్చితంగా ఆయన ఏమిస్తే అది అనుభవించాలి. మేలు ఎందుకు ఇస్తాడు చెప్పండి? మనం సంతోషంగా ఉంటాం. కీడు ఎందుకు ఇస్తాడు మనకి? అమ్మా, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము, ఏడేనా? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి కారణమగును. కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుంది, అంతేనా కదా? ఏమో, కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుంది. కష్టపడకుండా అటు ఇటు తిరిగితే ఏమొస్తుంది? జీవితాంతం అటు ఇటు తిరగాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు మనకు శోధన ఎందుకు పెడతాడు అంటే, దేవుడు మనకు కష్టం ఎందుకు పెడతాడంటే మనల్ని ఏం చేయడానికి? మనల్ని, మన విశ్వాసాన్ని పరీక్షించి మనకు మెప్పు, మహిమ, ఘనత తీసుకురావడానికి. ఊరికే వస్తాయా? ఏమా, ఎంత పెద్ద మాటలు అనుకున్నారు? చిన్న మాటలా? ఏసాకు చిన్న మాటలా? కాదు, పెద్ద మాటలు అవి. దేవుని వలన మెప్పు. ఆడిడంటే ఎట్టొకటి మెచ్చుకోవచ్చు, ఆడి డబ్బులు ఇచ్చి మెచ్చుకోరా, నీకెందుకు నన్ను. కొన్నిసార్లు మీటింగ్లో జరుగుతూ ఉంటాయి, అబ్బాయి ఏం పొగుడుతూ ఉంటారు. ఆయన వచ్చి ఈయన పొగుడుతాడు, ఈయనకు ఒక శాలువ కప్పుతాడు, మరొక ఆయన వస్తాడు, శాలువాలు కొత్త ఏముండవు, అయ్యే ఉంటాయి, తీసి కప్పుతూ ఉంటారు. పువ్వులు అయ్యే ఉంటాయి, అవే తీసిస్తూ ఉంటారు. ఫోటోలు మాత్రం కొత్తగా వస్తుంటాయి. ఒకళ్ళొకడు పొగుడుకోవడం కాదు, దేవుడు పొగుడుతాడు. దేవుని వలన మెప్పు మనకు వస్తుంది, దేవుని వలన మహిమ వస్తుంది, దేవుని వలన ఘనత వస్తుంది. ఎప్పుడంటే ఈ శోధనలకు నిలిచినదై. శోధనలకు ఏం కావాలి? శోధనలకు నిలవాలి. శోధన సహించిన వాడు ధన్యుడు. యోబు 1:12, యాకోబు 1:12 ఏం చదువుకుంటున్నాం? శోధన సహించిన వాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము ఆయన ఇస్తాడు. ఎప్పుడు? శోధనలకు నిలిస్తే. ఆ శోధనలు ఎందుకు అనంటే మన విశ్వాసము అసలైందో కాదో చూడటం. మనము బాగానే ఉంటాం. సూర్యుడు ఉదయింపగానే ఆ మొక్క ఏ విధంగా అయితే ఎండిపోయిందో, మనకు చిన్నపాటి శోధనలు, ఇబ్బందులు కలగంగానే పక్కకి వెళ్ళిపోయామంటే అసలా నగిలా? ఏమా, అసలా నకిలా చెప్పండి? పొద్దున అంతే, ఇప్పుడు అంతే. అన్నం తినక ముందు అంతే, తిన్న తర్వాత. కనీసం కాసేపు చెప్పండి, వెళ్ళిపోదాం. అసలా నకిలా? నిలవట్లేదంటే ఈనాడు సంఘాలలో నకిలీ విశ్వాసులు ఎక్కువైపోయారు. అందుకే ఉదయకాలం వాళ్ళందరూ ఏం చేయాలని చెప్పాడు దేవుడు? వాళ్ళందరూ తీసి పాడేయాలా, తగిలించుకోకూడదు. తగిలించుకున్న కాడి నుంచి బరువు, తగిలించుకున్న కాడి నుంచి కాళ్ళకు అడ్డం పడతాయి. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. వాడన్నిట్లో మితంగా ఉంటాడని రాయబడింది. ఎట్లుంటాడంట? మితముగా ఉంటాడు. అనవసరమైన లగేజీ తగిలించుకోడు. లగేజీ తగిలించుకున్నవాడు పరిగెత్తలేడు. విశ్వాస పోరాటం ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉండడం, నాటబట్టం, నిలవడం, దేవుని కొరకు ఫలించటం అంటే ఇదేంటి? ఒక గొప్ప పోరాటం. ఈ పోరాటంలో మనకు ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. వాడెవడు? వాడు అపవాది. వాడు మన మీదకి వస్తూ ఉంటాడు. ప్రభువుని మనము సహాయం కోరాలి, లేకపోతే మనంతట మనము వాడిని ఎదిరించలేము.
వాడు మనకంటే యుక్తి గలవాడై ఉన్నాడు. మనల్ని మోసం చేస్తానికే ప్రయత్నం చేస్తాడు. అనేకం చూపిస్తాడు, అవి చూపిస్తాడు, ఇవి చూపిస్తాడు. చివరికి మనల్ని మోసం చేసి తన ఉచ్చులో పడేసుకుంటాడు. చూసావా అంటాడు. కానీ యోబు దగ్గర అలాంటి వ్యవహారాలు ఏమీ చెల్లలేదు. యోబు నిలబడ్డాడు, దేవుని కొరకై సాక్షిగా నిలబడ్డాడు. చివరిలో 27వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ మరణమగు వరకు నేను ఎంత మాత్రము కూడా యథార్థతను విడిచిపెట్టను అన్నాడు. ఎప్పటి వరకు అంట? ఇక అదే మిగిలింది. లాస్ట్ పాయింట్ ఏంటి? ఎవరికైనా మరణమే కదా. మరణం అయ్యేంత వరకు మనము యథార్థతను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు. యోబు ఎంత మంచి లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు. మనకు ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ దీనిలో మనం చేయవలసిన ఒకే ఒక్క సంగతి, చాలా సులభమైన సంగతి. మనకు చేతనం అదొకటి చేసేసి అదొకటి గుర్తుపెట్టుకొని ఈ కూడిక మనము ముగించుకుంటాం. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో నాటబడిన తర్వాత ఎవని మనస్సు, ఇక్కడ ఈ వాక్యాన్ని గమనించండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనమందరము ఆయన మీద మనం ఏం కావాలి? ఎందుకు ఆనుకోవాలి? మనము ఆనుకోకపోతే మనంతో మనం శక్తి కలిగిన వారం కాదు, మనకు అంత బలం లేదు. మనము ప్రభుతో పాటు ఉంటేనే బలవంతులం. పొద్దున చెప్పాను కదా, కాసేపు కానీ బైబిల్ పక్కన పెట్టానంటేనా ఇంకేముంది, అయిపోయాను. నీ పని మాత్రం ఏముంది? మన పని కూడా అయిపోయింది. బాగా బలం ఉంది సంసోనికి. ఎక్కడ? వెంట్రుకల్లో బలం ఉంది. తీయకూడదన్నాడు, నాజీరు చేయబడ్డాడు. దేవుని కృప. వెంట్రుకల్లో బలం అని కాదు, దేవుడు చెప్పాడు, ఆ మాట వింటున్నాడు. అదే బలం విశ్వాసికి. దేవుని మాట వింటాం విశ్వాసికి బలం. మెల్లగా పోయి ఆ అమ్మాయి చేతిలో పడ్డాడు. ఇక ఆ తర్వాత ఏమైంది? చివరికి చెప్పొద్దు అంటే కూడా ఆడవాళ్ళు దెబ్బలు కొట్టాలంటే ఏమో పెద్ద కష్టం ఏం కాదు, దెబ్బలో ఫ్లాట్ అయిపోవాలంతే. చెప్పాడు, ఏం లేదమ్మా, నా బలమంతా వెంట్రుకల్లో ఉంది. నువ్వు మంచిగా గనక కొత్త చాకు ఒకటి తీసుకొచ్చి చేసేవంటే ఇక ఏం ఉండదు, మొత్తం నేను మామూలు వాళ్ళలాగే అయిపోతాను. శుభ్రంగా నిద్రపుచ్చి బాగా తీసేస్తే ఈయనకేం అర్థం కాల. ఈయన లేచాడు. ఎప్పట్లాగే నాకు బలం ఉంది అనుకున్నాడు. ప్రభువుని అనుకోవటం ఎప్పుడో పోయింది. ప్రభువు మాట వినకపోతే ప్రభువుని అనుకోవటం పోయినట్టే విశ్వాసులారా. ప్రభువుని అనుకోలేదంటే ఆ రోజుకి లాస్ట్ పాయింట్, ఆ రోజుకి లాస్ట్ వర్కింగ్ డే, జీతాలకు ఇచ్చినట్టుగా ఉద్యోగంలో ఆఖరి రోజు. ఇక అంతే, ఆ తర్వాత ఇక జీతం లేదు, ఏం లేదు. బలవంతం పోయింది, మామూలుడు అయిపోయాడు. ఎప్పట్లాగా చేద్దాం అనుకున్నాడు, అని విరజిమ్ముదాం అనుకున్నాడు. ఏమీ లేదు. ఒట్టిగా మాట్లాడకూడదు. సాతానికి బ్రహ్మాండంగా తెలుసు, వీడు ఒట్టిగా మాట్లాడుతున్నాడు. ఎట్లాంటి వాళ్ళు ఇద్దరు పోగయ్యారు. పౌలు గారు కూడా దయ్యాలు నిలబడుతున్నాడు, మనం కూడా నిలబడదామని చెప్పి బయలుదేరాడు. ఎవడురా నువ్వు? యేసుని ఎరుగుదును నేను, పౌలుని ఎరుగుదును, నువ్వెవడురా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని మీద పడి పీకితే బట్టలు వదిలిపెట్టి పరిగెత్తారంట. ఇది జరిగేది. అపవాదికి తెలుసు మనం ఏందో, మన విశ్వాసం ఏందో, మన బలం ఏందో తెలుసు. మనం ఆయన ఆనుకున్నంతసేపు వాడు కూడా మనతో జాగ్రత్తగానే ఉంటాడు. ఎందుకైనా మంచిది వీడితో జాగ్రత్తగానే ఉండాలి. ఆనుకోవటం కనుక మానేసామంటే, ఆనుకోవటం మానేసేటట్టుగా వాడు ఏం చేస్తాడంటే తెలివిగా, నీకేమి నువ్వు సొంతంగా ఎప్పుడు ఆనుకుంటావు, ఏం మనిషి కూడా నువ్వు, ఎవరిని? విశ్వాసిని అంటాడు. ఏమని? ఎప్పుడు ఆనుకొని అంటావు, ఎప్పుడు ప్రార్థన 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 అని అనగానే చూడు వాళ్ళంతా ఎట తిరుగుతున్నారు, హాయిగా తిరుగుతున్నారు. అవన్నీ చూపిస్తాడు. ఎందుకు? ముందు ఆనుకోవటం కనుక యువతలకు వస్తే ఇక వాడి పని సులభం అయిపోద్ది. అంతేగా?
ఒక గొర్రె పిల్లని పట్టుకోవాలంటే మందలో ఉంటే పోయి ఎగిరి దూకి పట్టుకోవాలి, ఒకటే. మళ్ళీ అది పక్కకు పోతే దాని పక్కే, అది పక్కే, దాని దగ్గరికే పోతుంది, దాని దగ్గరికే పోయి పట్టుకుంటుంది అది. ఎందుకు? ఒక్కటే టార్గెట్. మళ్ళీ మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, ఏదో పరిగెత్తుతూ ఉంటుంది. చూస్తాం కదా టీవీలో అప్పుడప్పుడు. దాని అంటూ పోదు, దీనికి కావాల్సింది ముందు వేరు చేస్తుంది, మందలో నుంచి వేరు చేస్తుంది, సంఘములో నుండి వేరు చేస్తుంది, దేవుని సహవాసంలో నుంచి వేరు చేస్తే. దేవుని సహవాసం లేకపోతే మన పని ఇంకేమీ ఉండదు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో నీవు వానిని పూర్ణ శాంతి గలవానినిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. ఆనుకోవడం అంటే ఏంటి? ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. ఆనుకోవడం అంటే ఏంది? విశ్వాసం ఉంచడమే. ఒకనొక సమయంలో ప్రభువు శిష్యులు అందరూ కూడా శిష్యులు అంతా బయలుదేరిపోతున్నారు, దోనిలో పోతున్నారు. మధ్యలో ఏమొచ్చింది? మధ్యలో తుఫాను వచ్చింది. వీళ్ళు చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత ప్రభు అన్నాడు, అప్పుడు దాకా ఆయన ప్రార్థన చేసుకుంటా ఉండారు, ఇబ్బంది పడుతున్నారని. వాళ్ళ కోసమని ఆయన నడుచుకుంటా వస్తే వీళ్ళు భయపడ్డారు, భూతం అనుకున్నారు, కేకలేసారు. సరే కేకలేస్తే వేసారు. అప్పుడు దాకా వాళ్ళతో పాటు ఉన్నాడు. అప్పుడే కదా ఆయన ప్రార్థన చేయడానికి పోయింది, అప్పుడు ఆయన మర్చిపోయారు, వస్తుంటే భూతం అనుకున్నారు. అది మన విశ్వాసం, అంత లెవెల్లో ఉంటుంది మనం. అప్పుడు దాకా ఆయన్నే గుర్తుపట్ల. సరే ఎట్టయితే నేను పేతురు ఉన్నాడుగా అన్ని ప్రశ్నలు వేయడానికి మనకి. పేతురు గనక ఇటు చూడండి, పేతురు గనక సరిగా ప్రశ్నలు వేయకపోతే చాలా మాటలు మనకు తెలిసేవి కాదు. మనం అందరం ఏమంటాం తెలుసా? ఆయన ఒట్టి దుడుకు పేతురు ఊరికే ఏదో ఒకటి అంటాడు, ఆయన తిట్టించుకుంటాడు, కావాలంటే అవమానమైనా పడతాడు, ఏమైనా చేస్తాడు, నీకోసం నా ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నా అంటాడు. ఆయన మీదకి వస్తే వేరే వాడిని కత్తి తీసుకొని సామాన్యుడు కాదు అసలు. ఆయన వచ్చి ప్రభువా, అందరూ అట్నే ఉన్నారు కుదురుగా, ఈయన అట్ట ఊరుకోలే. ప్రభు నీవే అయితే నేను కూడా నడుస్తా. ఇప్పుడు అంతలా ఆశ పుట్టిందంటే అట్లుండాలండి విశ్వాసులకి, అట్లుండాలి. విశ్వాసులు అంటే అన్నిసార్లు పేతుర్ని నెగిటివ్గా ఆలోచన చేయకూడదు. పేతురు ప్రభువుని చూసి అన్నాడు, ప్రభు నువ్వు నడుస్తున్నా కదా నేను నడుస్తా. ప్రభు అనుకున్నాడు, వీడు బలం ఉందే పేతురు బ్రహ్మాండం వీళ్ళందరికంటే కూడా, రా నీకెందుకు రా అన్నాడు. నడుస్తున్నాడు. ప్రభువుని చూస్తున్నంతసేపు నీళ్ళ మీద నడిచాడు. కాసేపుడు తర్వాత అనుకున్నాడు, మరి దానిలో ఉన్న శిష్యుల పక్క చూసావా, మరి మనం అంటే ఏమనుకున్నా, మనం కొన్నిసార్లు అపోజ్ పెడతాం కదా, నాలుగు మాటలు రాగానే, వాక్యం చెప్పడం రాగానే పోజు పెడతాం, కొద్దిగా చక్కగా పాడంగానే పోజు పెడతాం, కొద్దిగా భక్తిగా దేవుని కోసం ఏదైనా ఇచ్చామనుకో పోజు పెడతాం. ఇట్లాంటివన్నీ మామూలుగా ఉంటాయి. ఎటు చూశాడో పాపం, గాలిని చూశాడు, సముద్రాన్ని చూశాడు, ఇంకేమేమి చూశాడో చెప్పడానికి అన్నీ రాయరుగా. కాబట్టి ఇప్పుడు ఏమయ్యాడు? మునిగిపోసాగాను. బుసుకునే మునగల. విశ్వాసులు ఎట్ట మునుగుతారు? చిన్నగా పోతుంటారు లోపలికి. గమనించుకొని పేతురు ఏం చేశాడు? అన్నిటికో హుషారుగా వెళ్ళవాడే. పేతురు ఏమన్నాడు తెలుసా? ఇది చేయాల్సిన పని. ఏదన్నా తేడా జరుగుతుంది, ఇంట్లో తేడా జరుగుతుంది, ఒంట్లో తేడా జరుగుతుంది, విశ్వాసంలో తేడా జరుగుతుందంటే మనం వెంటనే ఏం చేయాలి? ప్రభు అని కేకేయాలమ్మా. కేకేయకపోతే ఎవరు వస్తారు? అంతా బాగానే ఉంది కావాలనుకుంటాడు. ఇల్లు తగలబడుతుంటే ఇంట్లో ఉన్నవాళ్ళు కేకలేయకపోతే ఎవరిని వస్తారా? ఇల్లు తగలబడిపోతుంటే ఇంట్లో వాళ్ళు కేకలేయకపోతే ఎవరైనా వస్తారా కాపాడటానికి? ఎందుకు రారు? ఎవరు కేకేయట్లేదు. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరో, లేకపోతే కావుతుంటే వాళ్ళకి హాయిగా ఉందో. కొంతమంది కావుతుంటే కూడా హాయిగానే ఉంటుంది. నరకానికి పోతారా యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెబితే కూడా వాళ్ళకి ఎట్ట అనిపిస్తుంది? హాయిగా ఉంది. జలప్రళయంలో నోవహు కుటుంబం తప్ప మొత్తం నాశనం అయిపోయారు, మీరు నమ్ముకోకపోతే మీరు కూడా అట్టే పోతారంటే నవ్వుకుంటున్నారు అంతే, ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడున్నటువంటి ఈ భూమి, ఈ ఆకాశం ఇవన్నీ కూడా అగ్ని కోసం నిలువ చేయబడ్డాయి. ఇవన్నీ కాలిపోతాయి అంటే కూడా ఏమి చీకు చింత లేకుండా యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉండారు. కూర్చున్న వాళ్ళు
ఇంకా యేసు ప్రభు నమ్ముకోకుండా ఉంటే యేసు ప్రభు నమ్ముకోండి, అదేమో కష్టమైన సంగతి కాదు. ఆయన నమ్ముకోవాలా, ఆయన ఆనుకొని కూర్చోవాలి. ఏం చేయాలా? కష్టమా? కష్టమా సులభమా చెప్పండి అమ్మా. సులభం అంటేనే ఇప్పటి నుంచి ఆనుకోవాలి. సులభం అంటే ఇప్పటి నుంచి ఆనుకోవాలి. కష్టం అంటే ఎందుకు కష్టమో నేను చెప్తాను. మీరు ఇప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు అందరూ కలిసి? అంటే ఇప్పుడు నేనేదో అడుగుతున్నాను కాబట్టి ఇదేదో సమస్య వచ్చినట్టుగా ఉంది, ఎందుకైనా మంచిదని చెప్పడంలే మీరు, అంతే కదా. ఆయన ఆనుకోవడం ఎంత సులభం. ఎవరు ఆ భారం అంతా భరించేది? ఎవరు? ఆయనే భరిస్తాడు. ఆయన ఆనుకుంటాం. బస్సుల్లో తిరుగుతూ ఉంటాం కదా, మనం బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం కదా. మన పక్కన ఎవరో వేరే ఆయనకి సీట్ వచ్చింది. బస్ కాసేపు పోయిన తర్వాత చల్లగాలి వచ్చింది కదా, ఆటోమేటిక్గా ఏమొచ్చుద్ది? నిద్ర వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎవరంతా వాళ్ళు అట్నే కుదురు కూర్చొని నిద్రపోతుంటారా? ఏం చేస్తారు? పక్కన వాళ్ళ మీద పడతారు. పక్కన వాళ్ళ మీద పడితే మనం నిద్రపోట్ల వాళ్ళు నా మీద పడుతున్నారు. నేనేం చేస్తాను? చెప్తాను. ఎందుకు? ఆడు నా మీద పట్టడం నాకు ఇష్టం లేదు, అంతేగా. అదే భార్య ఉందనుకో పక్కన, ఆమెకు కూడా నిద్ర వచ్చింది అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? నిద్ర పాపం చాలా కష్టపడ్డారు, నిద్రపోమ్మని మనం ఆనించుకోవడానికి ఇష్టపడతాం. దేవుడు మనలను ఆనించుకొని రొమ్మున మోస్తాడని దేవుడి వాక్యంలో ఉంది. ఆయన ఏమి ఇబ్బంది పడ్డు, మనం ఆనుకుంటే ఆయనకి ఇష్టం. ఆయన ఆనుకోవాలని ఆయన కోరుతున్నాడు. దానికి అర్థం ఏంటంటే యెషయా గ్రంథం 26:3 ప్రకారంగా, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో నీవు వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచుతున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన ఆనుకొని జీవించడం. చాలా పరిస్థితులు వస్తాయి, గడ్డు పరిస్థితులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. అయినా కానీ మనం ఎక్కడ అనుకోవాలి? ప్రభువునే అనుకోవాలి. మనం వదిలిపెట్టి మరొక చోటకి ఎక్కడికి కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరిని ఆనుకున్న వాళ్ళు మనల్ని భరించరు. మనకి వాళ్ళకి సంబంధం లేదు. మనము ఆయన మీద ఆనుకుంటే ఆయన మనల్ని ఎందుకు మోస్తాడంటే ఆయన మన తండ్రి. ఎవరైనా ఆయన మన పరలోకపు తండ్రి. మనమంటే ఇష్టం, మన వాసన ఆయనకి ఇష్టం. మనం ఆయన ఆనుకోవటం ఆయన చాలా ఇష్టపడతాడు, ఆయన చాలా సంబరపడిపోతాడు. ఆయనను ఆనుకోవాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. కుటుంబాల్లో శాంతి, కుటుంబాల్లో పరిపూర్ణంగా నెమ్మది కావాలంటే ఆయన మీద ఆనుకొని పోవాలి. సంసారము ఆయన మీద ఆనుకొని చేయాలి, ఆయన మీద ఆనుకొని సాగించాలి, ఆయన మీద ఆనుకొని నిర్ణయాలు చేసుకోవాలి, ఆయన మీద ఆనుకొని తేదీలు పెట్టుకోవాలి. ఏ తేదీలు? ఏ తేదీలమ్మా? ఇప్పుడు వస్తుంది ఏంటది? సమ్మర్లో ఏముంటాయి? పెళ్ళిళ్ళు, తేదీలు ఉంటాయి, ఉండవా? మనం ఏం చేస్తాం తెలుసా? భలే గమ్మత్తుకి పెడతాం తేదీ. ఆ తేదీ నాడు సంఘ పెద్ద ఉన్నాడో లేదో కనుక్కోము, ఆ తేదీ నాడు దైవ సేవకుడు ఉన్నాడో లేదో కనుక్కోము, ఆ తేదీ నాడు మనకు ఆప్తులైన క్రైస్తవ బిడ్డలు వస్తారా రారా కనుక్కోము. ఎవరో ఒకరి దగ్గరికి పోతాం, వాళ్ళ పేర్లు మనకెందుకులే, వాళ్ళ దగ్గరికి పోతాం, తేదీలు పెట్టించుకుంటాం. వచ్చి అయ్యా పాస్టర్ గారికి చెబుతాం, ఏమని? ఈ తేదీ అయితే మాకు అనుకూలంగా ఉంది, ప్రార్థన చేయండి. ఇది ఎందుకు? మళ్ళీ ముందు చేసిన పని అయింది. ముందు చేసిన డేట్ ఎవరి దగ్గర పెట్టుకొచ్చేపోయి, డేట్ ఎక్కడ పెట్టించుకొచ్చారు? బయట. మరి లోపల ఏం పని? ఇంకా ఇప్పుడు మొత్తం బయట చేస్తే పోదుగా. ఏం కాదు, మీరు ప్రార్థన చేయండి, అమ్మ ప్రకటన చేయండి, చర్చిలో ప్రకటన చేయాలి. ఏ ప్రకటన? ఎవరి ప్రకటన అది? ఆడెవడో పెట్టిన డేటు మనం చర్చిలో ప్రకటన చేయాలి. దేవుణ్ణి ఆనుకొని చేయాలి. ప్రియులారా, మనం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ సంగతి అయినా, ఎందుకు? మనల్ని భరించేది ఆయన, మనల్ని కాపాడేది ఆయన. ఆ పెళ్లి రోజు వరకు మనల్ని బతికించాల్సింది ఆయన, పెళ్ళైన తర్వాత ఆ జంటను కాపాడేసింది ఆయన, పెళ్ళైన తర్వాత జంటకి పిల్లలు పుట్టించాల్సింది ఆయన. ఆయనే ఆయనే ఆయనే
వాళ్ళని పోషించాల్సింది ఆయన. సదాకాలము వారిని కాపాడాలి, వారు దంపతులుగా కొనసాగాలి. ఇది ఒకటే కాదు, చాలా ఉంటాయి. అయ్యా మీరు ప్రార్థన చేద్దురు కదా, రండి కొత్త ఇల్లు కొన్నాం. ఏం కొన్నాం? కొత్త ఇల్లు కొన్నాం, ప్రార్థన చేద్దుకొని రండి అంటారు. ఎప్పుడు? మీరు 2 గంటల తర్వాత రండి. ఎందుకు? అంతకంటే ముందు వేరేది ఒకటి ఉంటుంది మన కార్యక్రమాలు, ఎవరు తెలియదు. కొత్త స్టవ్ కొని ఆ స్టవ్ మొత్తం పాడు చేసి దేన్ని? స్టవ్ని, కొత్త ఇంటిని కూడా పాడు చేసి అవన్నీ చేసి మనం ఏం చేస్తాము? మళ్ళీ ప్రార్థన చేసుకుంటే అదే చేసుకోవాలి, లేకపోతే మీరు వచ్చి ప్రార్థన చేయండి. మీరు వచ్చి ప్రార్థన చేయండి. మనం పోయేసరికి అంతా మామూలే. స్తుతియో మహిమగా ఈ స్టార్ట్ అవుతాయి. ఎప్పటి నుంచి వచ్చి ఆ పాట రాదు మీకు? వచ్చుగా అది స్టార్ట్ అవుతుంది. మనం ఏమనుకుంటాం, వీళ్ళంత భక్తులు లేదు, దేవునికి ప్రార్థన చేయకుండా ఈ యొక్క విశ్వాసులు, ఈ సహోదరుడు ఈ సహోదరి ఏ పని కూడా చేయరు. దైవ సేవకునికి మొట్టమొదటి స్థానం ఇస్తున్నారు. దేవుడు వీరుని దీవించుగా. అబ్బా పాపం, అన్నీ రహస్యంగా చేసి అన్నీ కూడా దేవునికి బ్రహ్మాండంగా A to Z. అప్పుడు అనుకుంటాడు దేవుడు, అనుకుంటాడు, ఏరా నీవెంత మోసగాడివి అంటాడు. సాతాను అంటాడు, చూసావా వీడు మన పార్టీ. ఏ పార్టీ? సెకండ్ పార్టీ, సాతానుడి పార్టీ. రైట్. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ప్రతి దానికి ఆయనపై ఆనుకోవాలి, ఆయన సమ్మతి తెలుసుకోవాలి. ఇప్పుడు అట్లా ఆనుకున్నటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు, మనందరూ తెలుసు. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త శిష్యుడు అనగానే చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది. 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనము, 24, 25 వచనాలు చదువుకుందాం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. మళ్ళీ చదవయ్యా. యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనెను ఉందా? ఏముంది అక్కడ? ఆనుకొనెను కాదు, ఆనుకుంటాడు కూడా కాదు. ప్రేమించిన శిష్యుడు ఆయనను ఆనుకుంటూనే ఉన్నాడు. గ్యాప్ లేదు. ఎవరెవరికి గ్యాప్ లేదు? దేవునికి, ఈ భక్తుడైన యోహానికి, శిష్యుడైన యోహానికి గ్యాప్ లేదు. ఆయన ఎట్లున్నాడంట? ఆనుకుంటున్నాడు. ఎంతవరకు ఆనుకున్నాడు? ఆనుకొనుచుండెను. శిష్యులంతా మాట్లాడుతున్నారు. ఆ ముందు జరిగిన సందర్భం ఏంటి? మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని ప్రభు చెప్పాడు. అప్పుడు దానికి బాగానే ఉన్నారు. ఒక్క బాంబు వేశాడు. ఎవరు? యేసు ప్రభు. ఏమని వేసాడు? ఏం బాంబు అది? మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. వీళ్ళు అనుకుంటున్నారు, నేనా, నువ్వు, అరే నువ్వేనా, నేనా? ఇవన్నీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవంతా మనం కొట్లాడుకోవడం ఎందుకు? ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన రొమ్మును ఆనుకుంటున్నాడు. కాబట్టి ఈ మ్యాటర్ ఎక్కడికి తీసుకెళ్ళాలి అని ఎవరు అనుకున్నారు? మళ్ళీ పేతురు ఇట్లాంటి పనులని బాగా చేస్తుంటాడమ్మా. ఇప్పుడు ఆ ఆనుకోవటం ఏదో ఈయనే చేసి, ఎవరు? పేతురే చేసి. పేతురే అడగొచ్చుగా. పేతురు అట్లా అడగడు. పేతురికి ఎవరు కనపడ్డారు? మంచిది, కనీసం ఆ జ్ఞానం అన్నా ఉంది, ఆనుకునేవాడిని అడగాలి అని. ప్రభువుని ఆనుకొని ఆ దేవుని పక్షముగా ఉన్నటువంటి దైవ సేవకుడిని, సంఘ పెద్దలను అడగాలి అనేటువంటి కనీస జ్ఞానం విశ్వాసులకు ఉండాలి. అది పేతురులో కనబడుతుంది. సంతోషం. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ శిష్యుడు ఉన్నాడు కదా, అతడు ఎప్పుడు కూడా ప్రభు రొమ్మునే అనుకుంటా ఉంటాడు. కాబట్టి ఎవరిని అడిగితే ఈ విషయం తెలుస్తుంది మనకి? కనుక ఎవరిని గురించి చెప్పానో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. ఏం చేశాడు? సైగ చేశాడు తెలుసుగా అమ్మా.
సైగ చేశాడు తెలుసా? మనం అందరం ఒకే మీటింగ్లో ఉన్నాం, అంతేనా కాదా? అక్కడి నుంచి సగానికి వేరే మీటింగ్ ఏమైనా ఉందా? ఏమన్నా వేరే మీటింగ్ నన్ను పెట్టారు, ఒకటే మీటింగ్ అంట. అందరు ఇక్కడే ఉండి కాసేపు. ఇప్పుడు పేతురు సైగ చేశాడు అని ఉంటాడు. ఏమని ఉంటాడు? నాకు అది చూస్తే కదా మీకు తెలిసేది. సైగ చేశాడని ఏం మాట్లాడు. ఇప్పుడు యోహాను ప్రభువుని అడగాలి, సంగతి అర్థమైంది కదా. మనం సైగ చేస్తే ఏం చెప్పం? సైగ చేసి చాలా అసలు మనం మాట్లాడకుండా ప్రపంచం అంతా నడిపించవచ్చు కదా. చాలా ఉండేలే. ఇప్పుడు పేతురు యోహాను ఏమంటున్నాడు చూడండి. యోహాను చూడండి, ఇప్పుడు ఆయన ఎలాగ అడుగుతున్నాడు? ఈ యోహాను అనేటువంటి యేసురొమ్మున ఆనుకునే శిష్యుడు ఎట్లా అడుగుతున్నాడు? యేసురొమ్మున ఆనుకొనుచు. ఎట్లా అడుగుతున్నాడు? దూరం నుండి కాదు. దూరం నుంచి అడిగితే రాదు, ఇన్ఫర్మేషన్ తెలియదు. దేవుని దగ్గర నుంచి దేవుని ఆంతర్యం కనుక్కోవాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఆయన గుండెకి దగ్గరగా ఉండాలి, అంతే. ఏముంది దానికి? ఇంకా దానికి ఏమైనా శాస్త్రం కావాలన్నా? ప్రభువుకి దగ్గర ఉంటే మనకు ఆయన సంగతి పూర్తిగా తెలుస్తుంది. ప్రభు ఏమనుకుంటున్నాడో, ఆయన చిత్తం ఏందో నాకు ఇంకేమీ అర్థం కాలేదు అంటారు చాలామంది. ఎందుకు అర్థమవుద్ది? మనం ఏం మెయింటైన్ చేస్తున్నాం? డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. కాలేజీకి వెళ్ళే పిల్లలు, చదువుకునే పిల్లలందరూ అంటారు ఏమని? వాడికి నాకు బట్టలేదు, ఆ అమ్మాయికి నాకు బట్టలేదు. గర్ల్ ఫ్రెండ్స్ అయితే అమ్మాయిలు, ఆ అమ్మాయికి నాకు బట్టలేదు, ఈ అమ్మాయి అంటది. ఇంకా అబ్బాయి అయితే వాడికి నాకు బట్టలేదు. అందుకని మేము ఎట్లా ఉన్నాము? దూరంగా. విశ్వాసులమైనటువంటి మనము కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లున్నాం అంటే, ప్రభుకి ఎట్లుంటున్నాం? మందిరంలోనే ఉన్నాం. ఎక్కడుంటాం? మందిరంలో ఉంటాం కానీ దూరంగా ఉంటాం. ఇంట్లోనే ఉంటాం కానీ మాట్లాడుకోకుండా చూడు. చాలాసార్లు అలుగుతాంగా. అలాగరా ఎవరు? అమ్మో, సోమపురం చాలా మంచి ఉండాలి. అలుగుతాం. అలిగినప్పుడు ఏం చేస్తాము? దూరంగా ఉంటాం. అంటే అక్కడే ఉంటాం కానీ మనకి అసలు వాళ్ళకి సంబంధమే లేదు. యోహాను ఎట్లా అడుగుతున్నాడు ఇప్పుడు? ఆయన యేసురమ్మునికి మళ్ళీ ఆయనకు అదే పని. ఏంది పేతురు అని అన్నాడో లేదో మరి, ఏమో సంగతో. మళ్ళీ ఏం చేశాడు? గ్యాప్ ఇక మళ్ళీ ఆనుకున్నాడు. ఆనుకొని ఏమంటున్నాడు? ప్రభువా, వాడెవడని. ఇప్పుడు ప్రభు ఏం ఆన్సర్ చెప్పాడు? అందుకు యేసు, ఆన్సర్ వచ్చిందా లేదా? వచ్చేసింది. ఎందుకు వచ్చింది చెప్పండి. అది ఇప్పుడు మనం మాట్లాడుకోదలుచుకుంది ఏంటంటే, ఎందుకు ఆయన్ని ఆనుకోవాలి? విశ్వాసి ఎందుకు ప్రభువుని ఆనుకోవాలంటే, ప్రభు తన ఆంతర్యాన్ని తెలియచేస్తాడు. ఒకానొక సమయంలో సొదొమ గొమొర్రాల పాపం చాలా ఎక్కువైపోయింది. ఆది కాండంలో చూస్తే చాలా ఎక్కువైపోయింది. వారు ఇష్టానుసారంగా ఉన్నారు. ఇక అది తట్టుకోలేక ప్రభువుకి చాలా కోపం వచ్చింది. దేవాదేవుడి కోపం వచ్చింది. దీన్ని మొత్తం కూడా